హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఫారెస్ట్ నుంచి మనకు ఏబీఓ ఎఫ్బీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా అన్ని కూడా డీటెయిల్స్ చూడబోతున్నాం. మరి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీద ఫారెస్ట్ నుంచి మీకు ప్రతి అప్డేట్ కూడా మీకు రాబోతుంది. క్లాసెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కూడా అన్నీ కూడా రాబోతున్నాయి. మరి ఈ యొక్క ఫారెస్ట్కి సంబంధించి మీరు ఒకవేళ ఫారెస్ట్ జాబ్ సంపాదించాలని లక్ష్యంగా ఉంటే ఎఫ్బీఓ కానీ ఏబీఓ కానీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో ఆఫ్లైన్ బేస్ స్టార్ట్ కాబోతుంది. మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క కోర్స్ లింక్ అయితే ఉంది. మీరు దానికి క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్స్, ఎగ్జామినేషన్స్ మీకు ఉంటాయన్నమాట. మరి చూస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి మనకు మొత్తం 256 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏబీఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 వేకెన్సీస్కు మొత్తం మీద అయితే మాత్రం మనకు ఇక్కడ నుంచి 691 ఓన్లీ ఎఫ్బీఓ ఏబీఓ నుంచే 691 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇప్పుడు చాలామంది నెగిటివ్ థింకర్స్ అంతా బయటకు వచ్చారు. మళ్ళీ 691, ఎఫ్బీఓ 256, ఏబీఓ 435. జిల్లా వైజ్ ఎత్తుకుని మాకు ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. డివిజన్ వైజ్ అయితే 12 ఉంటాయి. ఓసీ, ఏ, ఉమెన్ తక్కువ ఉంటాయని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాటన్నీ పట్టించుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మనకు కావాల్సిన జాబ్ మాత్రమే. నెగిటివ్ వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ మీకు జాబే లక్ష్యం అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి సిలబస్ కూడా తక్కువ ఏం లేదు మిత్రం, ఆశమాషిక లేదు. సిలబస్ కూడా హెవీ సిలబస్ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క సిలబస్ హెవీగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఏ ఒక్క రోజు కూడా మీరు ఇంకా ఏ గంట కూడా మీరు సమయం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ ఎవరైతే కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ కాలేకపోయినారో మీకు అందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. మరి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు 14/7/2025 నాటికి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఇది రాసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనికి ఒక బెస్ట్ వేదిక టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తుంది. చాలా మంచి వాతావరణంతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్పడం కదా, కాండి ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి. మరి హైట్ ఎంత ఉండాలి దీనికంటే, మేల్ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మరి ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా సరిపోతుంది. అంటే మనకు జనరల్ కానిస్టేబుల్ కంటే ఇది ఒక హైట్ మనకు తక్కువ అనమాట. ఒకవేళ మీకు ఎన్సీసీ ఉంటే మీకు 5 మార్కులు బోనస్గా వస్తాయి. ఎన్సీసీ బి ఉంటే 2 మార్క్స్ బోనస్ లభిస్తుంది. ఎన్సీసీ ఏ ఉంటే 1 మార్క్ మీకు బోనస్ లభిస్తుంది. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే మీకు ఏజ్ మనకు 80 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి. యాజ్ ఆన్ 1/7/2025. సో 1/7/2025 నాటికి మీకు ఏజ్ 80 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం 5 సంవత్సరాల వయస్సు సడలింపు అనేది ఉంటుంది. మరి అయితే క్యారీ ఫార్వర్డ్ అయినాయో, బ్యాక్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అయినాయో వాళ్ళకైతే మాత్రం ఏజ్ 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ ఏజ్ సర్వీసు మీరు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. మరి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. కేవలం ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. మరి ఫీజు కూడా చాలా తక్కువ ఉంది మిత్రమా. 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 8 రూపీస్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇది ఎవరంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. మరి ఈ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్ వాళ్ళకైతే మాత్రం కేవలం ఎగ్జామ్ ఫీజు మాత్రం 80 రూపాయలు మాత్రం ఉంటుంది. 80 రూపాయలు మాత్రం ఉంటుంది. 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. మరి చూస్తే ఇవన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందనుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ ఎగ్జామ్ అంటే వాకింగ్ టెస్ట్ మాత్రమే, రన్నింగ్ గిన్నింగ్ లేకుండా ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మార్కుల్లో 40% వచ్చిన వాళ్ళు స్క్రీన్ టెస్ట్లో వస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి మెయిన్ క్వాలిఫై అవుతారు. అంతేగాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేకెన్సీస్. సో వేకెన్సీస్తో సంబంధం లేకుండా ఎవరికైతే 40% వస్తుందో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. బీసీ వాళ్ళైతే 35% వచ్చినా కూడా పాస్ అయిపోతారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30% వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతారు. అయితే చూస్తే ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కొంచెం డిఫరెంట్ సిలబస్. చాలా జాగ్రత్తగా గమనించండి. సిలబస్ మీద నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. చూస్తే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్కులకు ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ సైన్స్. సో ఇక సైన్స్ సంబంధించి మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. గతంలో ఫారెస్ట్లో జాబ్ చేస్తూ గతంలో అయితే మనకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చాయన్నమాట మనకు. సో ఇక జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు.
75 క్వశ్చన్స్ ఉంటుంది, 75 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల టైం ఉంటుంది. ఇది ఈ యొక్క స్క్రీన్ టెస్ట్లో ఎవరికైతే ఓసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తుందో వాళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామినేషన్కు క్వాలిఫై అవుతారు. వీళ్ళకి ఏముంటుందంటే జనరల్ ఎస్ఏ ఉంటుంది డిస్క్రిప్టివ్లో, ఇది తెలుగులోనే రాసుకోవచ్చు, ఇంగ్లీష్ అని రాసుకోవచ్చు, లేదా ఉర్దూ అని రాసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఉంటుంది 45 నిమిషాల టైంలో 50 మార్కులకు ఉంటుంది. అయితే ఇది కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే, జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఈ యొక్క మార్కులు తీసుకోరు. తర్వాత పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక 75 మార్కులకు ఉంటే ఇక్కడ మీకు 100 మార్కులకు ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. తర్వాత పేపర్ 2 ఉంటుంది, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్కులు. అయితే మ్యాథమెటిక్స్ అయితే మాత్రం ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా మనకు బిజినెస్ మ్యాథ్స్ కూడా ఉంది. ఇక్కడ సైన్స్ అయితే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు మన ఉత్తమ్ అకాడమీ యాప్ నందు కానీ లేదా టర్నింగ్ పాయింట్ కోచ్ సెంటర్ కడప నందు కానీ మీకు ఫుల్ కోర్సు లభిస్తుంది అనమాట. మరి చూస్తే ఇక్కడ మీకు ఈ యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ మీకు ఉందన్నమాట. మరి ఆన్లైన్ బ్యాచ్ కావాల్సి ఉంటే ఉత్తమ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ కోర్సు ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, కరెంట్ అఫైర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కాల్ చేయొచ్చు. మరి ఎగ్జామ్ ముఖ్యమైన డేట్స్ ఒకసారి చూద్దాం. అసలు ఎప్పుడు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది ఒకసారి చూద్దాం. మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఇంపార్టెంట్ డేట్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ చూస్తున్నాం. గమనించండి. అయితే స్టార్ట్ డేట్ మనకు 16th జూలై 2025 నుండి ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5/8/2025 నుంచి ఉంది. అయితే ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు. అయినా భయపడద్దండి మీరు. మనం ఖచ్చితంగా అయితే నాకు తెలిసి 2 months టైం అయితే ఉంటుంది. మరి ఫస్ట్ మనకి ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఎట్లా మనం 40% తెచ్చుకోవాలి, 30% ఎట్లా, 35% ఎట్లా అని ఆలోచించిన తర్వాత మళ్ళీ మన టైం ఉంది కదా. సో ఏదేమైనప్పటికీ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు త్వరలో అనౌన్స్ చేస్తారు కాబట్టి భయపడిన అవసరం లేదు. అయితే ఎగ్జామినేషన్ కూడా మనకు ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది. సో కాబట్టి మరి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేది అతి త్వరలోనే మేము అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి డోంట్ వరీ మిత్రులారా. మరి ఎవరైతే ఫారెస్ట్ జాబ్ లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే ఎస్ఐ జాబ్ మిస్ అయిందో, ఎవరైతే కానిస్టేబుల్ జాబ్స్ మిస్ అయినాయో, ఎవరైతే డిఎస్సీలో మాకు సరిగా స్కోర్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు అందరూ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. ఆఫ్లైన్ కావాల్సి ఉంటే మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి. ఆన్లైన్ కావాల్సి ఉంటే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చేసి మన యొక్క లింక్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కోర్స్ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. ప్రతి దాన్ని కూడా మీకు ఎక్సలెంట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామినేషన్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చాలా సీరియస్గా చదవండి. ఖచ్చితంగా మంచి అవకాశం. సో నెగిటివ్ వాళ్ళ గురించి పక్కన పెట్టేసండి. తక్కువ వేకెన్సీ అని మాత్రం అందండి. ఎప్పటికైనా అంతే మిత్రం, ఎప్పుడైనా సరే. సో వేకెన్సీస్ అనేది మనం ఎంతమంది అప్లై చేస్తాం అంతమందికి ఇవ్వరు కదా. సో వేకెన్సీ ఇంతే వస్తాయి. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్లాన్గా వెళ్తారో, తెలివిగా వెళ్తారో, మంచిగా ఆలోచిస్తారో వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క అవకాశాన్ని మీకు అందరికీ మీకు బాగా తెలుసు, నాకన్నా మీకు బాగా తెలుసు. మీరు ఎక్కడ దెబ్బతిన్నారో తెలుసు. ఇక్కడ ఎగ్జామ్స్ బాగా రాయండి, డైలీ షెడ్యూల్ వేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ మందే కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.